సింగరేణి విషయంలో బీఆర్ఎస్ ను సీఎం రేవంత్ రెడ్డి చావు దెబ్బ కొట్టారు. అధికారిక గుర్తింపు సంస్థ టీబీజీకేఎస్ కు భారీ షాక్ ఇచ్చారు. ఎన్నికలకు ముందే సింగరేణిలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ కు అధ్యక్షుడు వెంకట్రాం, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగెర్ల మల్లయ్య రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వీళ్లంతా కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీలోకి వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం. దీంతో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అయోమయంలో పడింది. సింగరేణిలో బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి చావు దెబ్బ కొట్టారు. అధికారిక గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ కు భారీ షాక్ ఇచ్చారు. ఎన్నికలకు ముందే సింగరేణిలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ కు అధ్యక్షుడు వెంకట్రాం, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగెర్ల మల్లయ్య రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వీళ్లంతా కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీలోకి వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు సమాచారం. దీంతో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సింగరేణిలో అయోమయంలో పడింది. రైట్, ఇక సింగరేణిలో మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణిలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రామ్తో పాటు రాజిరెడ్డి, మల్లయ్య రాజీనామా చేస్తున్నట్లు వీళ్లంతా తెలుస్తోంది. అలాగే వీళ్లంతా ఐఎన్టీయూసీ కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్లబోతున్నట్లు కూడా తెలుస్తోంది. అసలు ఏం జరుగుతోంది సింగరేణిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు డీటెయిల్స్. గోపీకృష్ణ. గాయత్రి, సింగరేణి ఎన్నికలు ఈ నెల 27న జరగడంతో ఇటు హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇటు సింగరేణి ఎన్నికలు కూడా యథావిధిగా జరుగున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు గత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరిణామాలే కూడా ఈ సింగరేణిలో జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. అయితే సింగరేణి ఉన్న ప్రాంతం మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపొందడంతో ఇటు సింగరేణి ఎన్నికల్లో గత తిరుగులేని పట్టు నిలుపున తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ కు మాత్రం గుర్తింపు ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆదేశాలు వచ్చినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే కార్మిక నాయకులు ఈ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోటీలో ఉండొద్దన్న అధిష్టానం చెప్పడంతో మాత్రం పోటీకి దూరంగా ఉండటంతో మాత్రం అక్కడ నాయకులు మాత్రం నైరాశ్యం అంటే కొంత వెనుకంజ వేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనికి బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న టీబీజీకేఎస్ 7వ దఫా ఎన్నికల్లో మాత్రం పోటీ చేయాలన్న నిర్ణయంపై మాత్రం ఇటు ముఖ్య నాయకులు మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే గుర్తింపు ఎన్నికలకు దూరంగా ఉండాలన్న నిర్ణయం తెలిసిన వెంటనే మాత్రం ఇటు హుటాహుటిన మాత్రం హైదరాబాద్కి వెళ్లిన ఇటు అధ్యక్షుడు వెంకట్రావుతో పాటు మిర్యాల రాజిరెడ్డి, కెంగెర్ల మల్లయ్యలు గౌరవ అధ్యక్షులు ఉన్న నేపథ్యంలో ఇటు ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి వెనక్కి తీసుకునే అవకాశాలు లేవని గమనించిన ఈ ముగ్గురు నాయకులు కూడా పూర్తి స్థాయిలో మొత్తం వరుసగా 2 సార్లు సింగరేణి గనిలో తిరుగులేని పట్టు అయితే ఈ టీబీజీకేఎస్ 2 సార్లు కూడా విజయం సాధించి మొత్తం పట్టు నిలుపుకున్న నేపథ్యంలో ఈసారి 7వసారి కూడా పోటీలో ఉండద్దన్న నేపథ్యంలో మాత్రం వీరు దశాబ్ద కాలంగా కూడా ఇటు సింగరేణి కార్మికులతో అనుబంధం ఉన్న ఈ ముగ్గురు నాయకులు దాదాపు సింగరేణిలో పట్టున్న నాయకులుగా ఉన్న వీరు వెనుకాడు వేసే అవకాశం ఉన్నందున మాత్రం ఇటు వెంటనే సంఘానికి కూడా రాజీనామా చేసినట్టు కూడా మనకు సమాచారం అయింది. అయితే దీంతో పదవులకు ముగ్గురు నాయకులు కూడా పూర్తి స్థాయిలో పదవులకు రాజీనామా చేసి మాత్రం ఇటు స్థానికంగా మాత్రం సింగరేణి కార్మికుల్లో మాత్రం ఒకటి ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పవచ్చు. అయితే ఇది మొత్తం చర్చాంశంగా మారిందన్నట్టు కూడా తెలుసు. మరో 6 రోజుల్లో మాత్రం గుర్తింపు సంఘాలకు ఎన్నికల్లో సంబంధించిన పోలింగ్ జరగను నేపథ్యంలో మాత్రం ఇటు ఇంధన శాఖ వేసిన పిటిషన్ కూడా ఇటు పూర్తి స్థాయిలో ఎన్నికల హైకోర్టు పిటిషన్ అనేది కొట్టువేసిన పరిస్థితి మాత్రం చూసామైతే ఇది హైకోర్టు పిటిషన్ కొట్టువేసిన వెంటనే ఇటు యథావిధిగా నిర్ణయించుకునేందుకు కూడా అధికారులు ఇటు ఏర్పాటు చేస్తున్న సమయంలో మాత్రం 14 సంఘాలకు సంబంధించి ఇటు కాంగ్రెస్ తో పాటు ఇటు
ఇటు బీజేపీ ఇటు సిపిఎం తో పాటు ఇతర కార్మిక సంఘాలు బీఆర్ఎస్ కు అనుబంధ సంస్థలు కూడా పోటీలో నిల్చొనేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకున్న నేపథ్యం అయితే చూసాము. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ కు అనుబంధ సంస్థగా ఉన్న తెలంగాణ బొగ్గు గని సంఘం పోటీలో ఉండదని చెప్పడంతో దీనికి వెనుక మాత్రం పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఉన్నట్టు కూడా మనకు సమాచారం అయితే దీంట్లో కాంగ్రెస్ సింగరేణి బొగ్గు గారి ప్రాంతం మొత్తం ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడంతో మాత్రం ఇటు పట్టు సాధించేందుకు కూడా తెలంగాణ కార్మిక సింగరేణిలో పట్టు సాధించాలనే దిశగా కాంగ్రెస్ అనేది ముమ్మల ప్రయత్నాలు చేస్తుంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వెంటనే ఇటు హైకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ కూడా హైకోర్టు పిటిషన్ కొట్టేసిన నేపథ్యంలో మాత్రం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్ తన పట్టు నిలుపుకునేందుకు మాత్రం పూర్తి స్థాయిలో చర్యలు దాని అనుబంధ సంబంధించిన కార్మిక నాయకుల మాత్రం కాంగ్రెస్ అనుబంధ సంస్థలోకి తీసుకురావాలని మాత్రం ప్రయత్నాలు చేసింది. అయితే ఇప్పుడు అనుకోని ఘటాల్లో మాత్రం వీరి ముగ్గురు మాత్రం ఇటు పోటీలో తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం నిలవద్దు అని చెప్పి ఆదేశాలు రావడంతో మాత్రం మొత్తానికి ఇటు సింగరేణికి కీలకంగా మారిన ఈ నాయకులు మాత్రం రాజీనామా చేసి ఇటు రానున్న ఇప్పుడు అధికార పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ కు అనుబంధంగా ఉన్న పార్టీలో మాత్రం చేరేందుకు కూడా నిశ్చయం తీసుకున్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీలో మాత్రం జాయిన్ అయ్యే అవకాశం మాత్రం పూర్తి స్థాయిలో ఉన్నట్లు మాత్రం కార్మిక సంఘ నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికి 12 డివిజన్లలో మాత్రం 39,784 మంది మాత్రం కార్మికులు ఉన్న నేపథ్యంలో మాత్రం 14 సంఘాలలో ఒక సంఘం వెనుకంజ వేసి మొత్తానికి 13 కార్మిక సంఘాలు పోటీలో ఉండబోతున్నట్టు కూడా మనకు స్పష్టమవుతుంది. దీనికి మొత్తానికైతే అది కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం చేపట్టగానే మొదలు జరగబోయే ఎన్నికల్లో ఇటు సింగరేణి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ అయిందనే చెప్పవచ్చు. అయితే ముందస్తుగా ఈ జరిగిన పరిణామాల దృష్టిలో ఉంచుకునే ఇటు అధిష్టాన బీఆర్ఎస్ కు అనుబంధ సంస్థను పోటీలో ఉంచదు. మరో కొన్ని రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఇటు సింగరేణి ఎన్నికల్లో పోటీలో నిలిస్తే అనుకోని విధంగా జరిగిన రిజల్ట్ వస్తే మాత్రం పార్లమెంటు ఎన్నికలపై కూడా దాని ప్రభావం పడుతుందన్న నేపథ్యంలోనే ఇటు అధిష్టానం నుంచి ఈ పోటీలో ఉండద్దు అని చెప్పేసి తీర్మానం చేసినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇటు కొన్ని రోజులు పార్లమెంట్ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని ఈ పోటీలకు దూరంగా ఉన్నట్టు కూడా స్పష్టమవుతున్న నేపథ్యంలో మాత్రం ఇటు సీనియర్లు నాయకులు సింగరేణిలో పట్టున్న నాయకులు మాత్రం తాము ఎలాగైనా పోటీలో ఉండాలి అనే నేపథ్యంలోనే ఈ పార్టీని వీరి ఇటు కాంగ్రెస్ అనుబంధ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు కూడా మనకు కార్మిక సంఘ నేతలు చెప్తున్న పరిస్థితి. ఏదైతే గుర్తింపు సంఘం ఎన్నికలకి దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే వెంకట్రావు గాని రాజిరెడ్డి గాని మల్లయ్య ఈ సంస్థలో ఉండి వేస్ట్ అనుకుని వేరే దాంట్లోకి జాయిన్ అవడం, లేదంటే పోటీ చేయడానికి వాళ్ళు సుముఖంగా లేరు కాబట్టి రాజీనామాలు చేస్తున్నారా? గాయత్రి, అయితే ఇటు కార్మిక సంఘం ఎన్నికలు హైకోర్టు ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో అయితే ఆ మధ్య ఈ నేపథ్యంలోని వీళ్ళు కీలకంగా టీబీజీ కేసులో ఉన్న అధ్యక్షుడు వెంకట్రావుతో పాటు కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లయ్యలు ఇది పూర్తి స్థాయిలో కవితతో సమావేశం అయినట్లు కూడా మనకు సమాచారం అందింది. కవితతో సమావేశం అనంతరం మాత్రం ఈ నిర్ణయం తెలుసుకున్న వెంటనే వీరు పూర్తి స్థాయిలో రాజీనామాకు సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. ఎట్లాగైనా వీరు పోటీలో ఉండాలనే నేపథ్యంలోనే కీలకంగా వీళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా కీలక నేతలుగా ఉన్న కార్మిక సింగరేణిలో కీలకంగా ఉన్న ఈ ముగ్గురు ఖచ్చితంగా పోటీలో ఉండాలనే నేపథ్యంలోనే వీరు ఖచ్చితంగా ఉండద్దు అన్న అధిష్టానం చెప్పిన నేపథ్యంలో అధిష్టానానికి వెనుకడుగు అంటే రివర్స్ చెప్పలేక పోటీలో ఉండాలి అని ఖచ్చితంగా చెప్పలేని ఈ నాయకులు రాజీనామాకు సిద్ధమైనట్టు కూడా మనకు స్పష్టమవుతుంది. ఇటు రాజీనామా చేసిన అనంతరం మాత్రం పూర్తిసారి వీళ్ళు కాంగ్రెస్ అనుబంధాల్లో జాయిన్ అయి పోటీలో ఉండేందుకే నిశ్చయం తీసుకున్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ తరఫున మాత్రం వీళ్ళు రాజీనామా చేసిన ముగ్గురు కూడా పోటీలో ఉండొచ్చు అని కూడా ప్రచారం జరుగుతుంది.
గోపికృష్ణ, రీసెంట్ గా వీళ్ళు ముగ్గురు కూడా కవితతో భేటీ అయ్యారు. ఆ తర్వాత కవిత కూడా యువతకి అలాగే యంగర్స్ కి పెద్ద ఎత్తున అవకాశం ఇస్తాకంటూ కూడా ఆమె తెలిపారు. ఇప్పుడు నిజంగా పోటీకి దూరంగా ఉండబోతున్నారా? గాయత్రి అయితే మనకు ప్రాథమికంగా సమాచారం మేరకు మాత్రం కవితతో భేటీ అయిన అనంతరం మాత్రం సింగరేణి ఇప్పుడు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు ఘోరంగా ప్రభావం చూసిన బీఆర్ఎస్ ఇటు మరికొద్ది రోజుల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని కూడా వ్యూహం నేపథ్యంలో ఇటు కేసీఆర్ కూడా స్థానిక ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని పిలిపించుకొని చర్చించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఆ నేపథ్యంలోనే మరికొద్ది రోజుల్లో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే రిజల్ట్ దీనిపై వరుస బీఆర్ఎస్ కు జరుగుతున్న పరిణామాలను దృష్టి పెట్టుకొని ఈ ఎఫెక్ట్ అనేది పార్లమెంట్ ఎన్నికల్లో ఉండబోతుంది అనే ముందే గ్రహించిన ఇటు బీఆర్ఎస్ అధిష్టానం ఏదైతుందో ఈ కార్మిక సంఘం దాంట్లో పోటీలో ఉండొద్దని చెప్పేసి కూడా తీర్మానించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అదే ఇటు బొగ్గు గారికి సంబంధించిన ఎన్నికలు ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం చూసి ఇటు సింగరేణి ఎన్నికల్లో కూడా పరాభవం చూసిన మరుక్షణం దాని ఎఫెక్ట్ అనేది పార్లమెంట్ ఎన్నికలపై ఖచ్చితంగా పడుతుందని ముందే ఆలోచించిన అధిష్టానం అయితే ఈ కార్మిక సంఘ నేత ఎన్నికల్లో మాత్రం దూరం ఉండాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకొని వీళ్ళకు ఆదేశం ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇటు సింగరేణికి సంబంధించిన ఏరియాలలో పూర్తి స్థాయిలో మాత్రం మెజార్టీ అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో ఈ సింగరేణి ఎన్నికల్లో కూడా మొత్తానికి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతుండే ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం పూర్తి స్థాయిలో కార్మిక సంఘ ఎన్నికలకు దూరంగా ఉండి పార్లమెంట్ లో విజయం సాధించేందుకు ముందుకు వెళ్లాలని నేపథ్యం అధిష్టానాలు భావించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే వారికి ఆదేశాలు జారీ చేయడంతో మీరు వెనుకంజ వేసి రాజీనామా చేసినట్టు కూడా మనకు ప్రచారం జరుగుతుంది. గాయత్రి, గోపికృష్ణ, ఇప్పటికే ఈ ముగ్గురు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. 27వ తారీఖున ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఎలా ఉండబోతుంది? అంటే వాళ్ళు పోటీకి అర్హులు అనుకోవాలా? గాయత్రి, అది ఇప్పటికే వీళ్ళు చేసిన అనంతరం వీరు ఖచ్చితంగా పోటీలో ఉండాలంటే మనకు గుర్తింపు సంఘం సంఘంకు తరపున నామినేషన్ వేస్తే ఆ సంఘం పరిలో ఉండే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో ఇంకా 27వ తేదీన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మరి వీరు ఆ కాంగ్రెస్ నుంచి వీళ్ళు రాజీనామా ఈ రోజు చేసిన అనంతరం మాత్రం ఇటు ఏ పార్టీలో చేరవుతారు అనేది మాత్రం పూర్తిగా క్లారిటీ లేకున్నప్పటికీ కూడా ఇటు ముఖ్యమంత్రి ఇటు కాంగ్రెస్ అధిష్టానము రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సింగరేణికి సంబంధించిన కార్మిక సంఘంకు సంబంధించిన సమస్యలు కూడా ఏదైతే అధికార పార్టీ ఉందో ఆ అధికార పార్టీకి సంబంధించిన ఉన్న వారికి మాత్రమే సమస్యలు తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది కనుక ఆ దిశగా కూడా ముందడుగు వేస్తున్న నేపథ్యంలో మాత్రం ఈ ముగ్గురు కీలకంగా ఉన్న సింగరేణిలో కీలకంగా ఉన్న నేతలు కూడా ఇటు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ అధిష్టానం అనేది పూర్తి స్థాయిలో ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పక్షాన ఉన్న వారికి అవకాశం ఇస్తుందా, లేదు అంటే వీరికి నూతనంగా పార్టీలో చేరైన వారికి ఇస్తుందా అనేది ఆలోచించాల్సిన విషయం. అయితే మొత్తానికైతే కాంగ్రెస్ సంబంధ సంస్థ నుంచి కూడా ఇప్పటికి కూడా కార్మిక సంఘం నుంచి కూడా ఎలాంటి రిలీజ్ కాలేదు కనుక ఎవరు కూడా మాట్లాడలేకపోతున్న నేపథ్యంలో వీరు ఫర్దర్ డీటెయిల్ ఏ వైపు ముందు చూపుతారనేది మాత్రం రేపటి వరకు మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే రేపు వచ్చిన అనంతరం మాత్రం వీళ్ళు పోటీలో ఉంటారా విరమించుకుంటారా అని మాత్రం చెప్పాల్సి ఉంది. రైట్ గోపికృష్ణ, థ్యాంక్ యూ.